వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఏం చెప్తుందంటే మనం తీసుకునే సాల్ట్‌లో సోడియం కంటెంట్ తగ్గించుకోవాలి. 30% సోడియం కంటెంట్ గనుక తగ్గించుకోగలిగితే మన బాడీలో చాలా మార్పొస్తాయి. చాలా క్రానిక్ డిసీజెస్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అయితే ఈ సోడియం తగ్గించడం అనేది కేవలం ఫ్యామిలీ అంటే కిచెన్‌లో వాడే టేబుల్ సాల్ట్‌కి మాత్రమే. దీనిలో ఒక కాంట్రోవర్సీ ఉందనమాట. యాక్చువల్‌గా ఎక్కువ ఉప్పు ఎక్కడ వాడతాం? ఎక్కువ ఈ సోడియం కంటెంట్ ఉన్న ఉప్పు ఎక్కడ వాడతాం? ఎందుకంటే సోడియం టేస్ట్‌కి అలవాటు పడితే ఏమవుతది? నోరు ఆరిపోతా ఉంటది. మనకి వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తది. ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో, కేఫ్‌టేరియాస్‌లో, రెస్టారెంట్స్‌లో బాగా టేస్టీ ఫుడ్ తయారు చేసేటప్పుడు సోడియం కంటెంట్ ఎక్కువున్న సాల్ట్ వాడతారు. ఇప్పుడు సోడియం ఉన్న సాల్ట్ ఎక్కువ అద్దితే గనక దానిలో మాయిశ్చర్ కంటెంట్ రిటైన్ చేసుకొని బరువు గూడా పెరిగిద్దంట. దానివల్ల ఏంటి? అదే కాస్ట్‌కి ఎక్కువ వెయిట్ ఒస్తది. మనం చూస్తే చిప్స్ ప్యాకెట్స్ బయట రకరకాల ఫుడ్స్ వాటిలో బాగా సాల్టీగా టేస్టీగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సాల్ట్ వల్ల టేస్ట్ యాడ్ అవుద్ది. అంతేకాదు వెయిట్ కూడా యాడ్ అవుద్దనమాట ఆ ప్యాకేజ్‌కి. దానివల్ల ఎక్కువగా సోడియం కంటెంట్ ఉన్న సాల్ట్ వాడతారు.